హలో ఆల్. ఈ రోజైతే నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ ని మీతో షేర్ చేసుకుంటాను. ఈ స్కిన్ కేర్ రొటీన్ అయితే నాకు చాలా చాలా ఫేవరెట్. ఈ రోజు నేను చూపించే స్కిన్ కేర్ రొటీన్ ఫర్ గ్లోయింగ్ స్కిన్. మీ స్కిన్ చాలా గ్లోయింగ్ గా ఉండాలి అంటే మీరు స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వండి. నేను చూపించే స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మేకప్ వేసుకునే వాళ్ళైనా మేకప్ వేసుకోకపోయినా కూడా అందరికీ కూడా చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు నేను చూపించే ప్రోడక్ట్స్ ఏవి కూడా స్పాన్సర్డ్ కావండి. నా డబ్బులతో నేను కొన్నవి, నాకు బాగా నచ్చినవి మీకు చూపిస్తున్నాను. ఈ రోజు నేను చూపించే స్కిన్ కేర్ రొటీన్ మేకప్ బేస్ కి కూడా చాలా బాగుంటుంది. సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ స్టార్ట్ ద వీడియో. జనరల్ గా చాలా మంది అపోహ ఏంటంటే మేము మేకప్ వేసుకోం కదా, మాకు స్కిన్ కేర్ అవసరం లేదు అనుకుంటారు. మేకప్ వేసుకున్నా మేకప్ వేసుకోకపోయినా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఖచ్చితంగా స్కిన్ కేర్ రొటీన్ ని ఫాలో అవ్వాల్సిందే. బయటికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా సరే మనమైతే ఇంటి లోపలికి వెళ్తురు అనేది వస్తుంటుంది కాబట్టి, సన్లైట్ పాస్ అవుతుంది కాబట్టి మనం సన్ కి అయితే ఎంతో కొంత ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము. అలాగే వంట చేసేటప్పుడు కూడా మనకి ఆ ఆయిల్, ఆ స్టీమ్ రూపంలో అంతా ఆయిల్ అంతా కూడా మన స్కిన్ పైన ఒక లేయర్ లాగా ఉండిపోతుంది. కాబట్టి ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా ఏమైనా సరే మన స్కిన్ కి అయితే ప్రాపర్ గా మార్నింగ్ అండ్ స్కిన్ కేర్ రొటీన్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. సో ఇప్పుడైతే నేను మార్నింగ్ టైం ఫాలో అయ్యే స్కిన్ కేర్ రొటీన్ చూసేయండి. ముందుగా అయితే నేను డబుల్ క్లెన్జింగ్ మెథడ్ ఫాలో అవుతాను. డబుల్ క్లెన్జింగ్ అంటే 2 సార్లు ఫేస్ వాష్ చేసుకోవడం. మీరు ఫేస్ వాష్ ని అస్సలు సోప్ తో చేసుకోకండి. సోప్ అనేది జస్ట్ బాడీ వరకే. ఫేస్ మీద మీరు సోప్ యూస్ చేస్తే ఫేస్ చాలా రఫ్ అయిపోతుంది, హార్డ్ అయిపోతుంది. సో నేనైతే డబుల్ క్లెన్జింగ్ కి ఫాలో అయ్యే మెథడ్ ఫస్ట్ ఆయిల్ క్లెన్జింగ్. సో దీనికి నేను గార్నియర్ మైసిలర్ వాటర్ యూస్ చేస్తాను. ఇది చాలా చాలా రోజులు వస్తుంది చిన్న బాటిల్ అయినా కూడా. అండ్ జస్ట్ మీరు ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని కొంచెం ఇది పోర్ చేసుకోవాలి. సో నైట్ టైం మనం ఏదైతే స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతామో అదంతా కూడా ఫస్ట్ మనం క్లెన్స్ చేసుకోవాలి కదా. సో ఇలా నేను కాటన్ ప్యాడ్ పైన లిక్విడ్ అయితే పోర్ చేసుకున్నాను. దీంతో ఏంటంటే మన స్కిన్ అంతా కూడా ఫస్ట్ క్లెన్స్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మన స్కిన్ పైన ఉన్నదంతా కూడా వచ్చేస్తుంది, ప్రాపర్ గా క్లెన్స్ అవుతుంది. మీరు ఎంత ఫేస్ వాష్ చేసుకున్నా కూడా తర్వాత మీరు ఇలా ఆయిల్ క్లెన్స్ చేసుకుంటే మీరు ఏదైతే సోప్ వల్ల పోని డస్ట్ అండ్ డర్ట్ కానీ మీరు కాటన్ ప్యాడ్ పైన చూడొచ్చు. ఇట్లా మంచిగా క్లెన్స్ చేసుకోవాలి. అండ్ ఒకసారి ఇట్లా క్లెన్స్ చేసుకుంటే చాలా మంచి ఫీల్ వస్తుంది, అంటే ఫ్రెష్ ఫీల్. సి ఇలా మనకు కనిపించేస్తుంది మన ఫేస్ పైన ఎంత డస్ట్ అది ఉందో. అండ్ ఇప్పుడు సెకండ్ డబుల్ క్లెన్జింగ్ లో సెకండ్ మెథడ్ వచ్చేసి ఏదైనా జెంటిల్ ఫేస్ వాష్ తో మనం రెగ్యులర్ గా ఫేస్ వాష్ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. నేనైతే లారియల్ ప్యారిస్ రీవిటా లిఫ్ట్ ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. ఇది జెల్ ఫేస్ వాష్, చాలా జెంటిల్ గా ఉంటది. ఇది చాలా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. చూసారా జెల్ ఫామ్ లో ఉంది. సి మీకు కనిపిస్తుందా? అసలు కనిపించట్లేదు కదా. సో ఇది ట్రాన్స్పరెంట్ జెల్ ఫామ్ లో ఉంటది. అండ్ ఫోమ్ కూడా చాలా లైట్ గా ఫైన్ పార్టికల్స్ ఫోమ్ ఉంటది అనమాట. సో ఈ ఫేస్ వాష్ లో ఉన్న టెక్నాలజీ వల్ల మన స్కిన్ పోర్స్ లోపలికి వెళ్ళి చాలా మంచిగా క్లెన్స్ చేస్తుంది. జనరల్ గా మనం ఫేస్ వాష్ ఎట్లా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను వాటర్ తోని ఫేస్ అంతా క్లీన్ చేసుకొని వస్తాను. ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. అండ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే టవల్ తో ఇట్లా స్కిన్ ని రబ్ చేయకండి, జస్ట్ ఇట్లా జెంటిల్ గా ట్యాప్ చేయండి. ఈ ఫేస్ వాష్ అయితే చాలా బాగుంటది, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. స్కిన్ అస్సలు డ్రై అయినట్టు అనిపించదు, చాలా ప్రాపర్ గా మాయిశ్చరైజ్ అయినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మన డబుల్ క్లెన్జింగ్ అయిపోయింది ప్రాపర్ గా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు టోనర్. సో టోనర్ మార్నింగ్ టైం యూస్ చేయాలా వద్దా అంటే ఇట్స్ అప్ టు యూ. మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు, యూస్ చేస్తే మంచిది. మార్నింగ్ యూస్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నైట్ టైం మాత్రం ఖచ్చితంగా యూస్ చేయండి. నేనైతే ఇక్కడ గుడ్ వైబ్స్ నుంచి పామోగ్రనేట్ గ్లో టోనర్ యూస్ చేస్తున్నాను. నేను నా ఫేస్ కి కొంచెం మార్నింగ్ టైం గ్లో అదంతా ఉంటే బాగుంటది కదా, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. సో బేసికలీ ఐ ప్రిఫర్ సంథింగ్ విచ్ గివ్స్ గ్లో టు మై స్కిన్. లేదంటే డల్ గా అలా ఉంటది కదా. సో ఇది చాలా ఈజీ. స్ప్రే బాటిల్లో ఇలా ఉంటది, స్ప్రే ఫామ్ లో వస్తుంది, చాలా ఈజీ. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ స్ప్రే ఇట్ ఆన్ యువర్ ఫేస్. ఒక 30 సెకండ్స్ లో ఈ టోనర్ అంతా కూడా ప్రాపర్ గా మన స్కిన్ లోపలికి అయితే అబ్జర్వ్ అయిపోతుంది. జస్ట్ అట్లా జెంటిల్ గా ట్యాప్ చేసుకుంటే ఒక 30 సెకండ్స్ లో ఈజీగా మన స్కిన్ లోపలికి అయితే అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ మనకు కూడా చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సీరం. నేనైతే సీరం అప్లై చేస్తాను. సీరం యూస్ చేయని వాళ్ళైతే సీరం స్కిప్ చేయొచ్చు.
నేనైతే వావ్ బ్రాండ్ నుంచి వైటమిన్ సి సీరం ని అప్లై చేసుకుంటాను. జస్ట్ 4 డ్రాప్స్ ఈస్ ఇనఫ్ ఫర్ అవర్ ఫేస్. అది ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ముఖ్యంగా ఎస్పెషల్లీ వైటమిన్ సి సీరం అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు స్కిన్ కంప్లీట్ గా డ్రై అవ్వాలి, అసలు ఏ మాత్రం కూడా తడి ఉండకూడదు. సో కంప్లీట్ గా ఇప్పుడు టోనర్ వేసుకున్న తర్వాత నా స్కిన్ పైన ఎటువంటి వెట్నెస్ ఫీల్ లేదు, కంప్లీట్ డ్రై అయిపోయింది. అప్పుడు మాత్రమే మనం ఈ సీరం అయితే అప్లై చేసుకోవాలి. సో నేనైతే వావ్ వైటమిన్ సి ఫేస్ సీరం ని యూజ్ చేస్తున్నాను. డైరెక్ట్లీ మీరు ఈ నాజిల్ తోని 1 డ్రాప్ హియర్, 1 డ్రాప్ హియర్, 1 డ్రాప్ హియర్ అండ్ 1 డ్రాప్ హియర్, ఇలా 4 డ్రాప్స్ తో మనం సీరం అప్లై చేసుకోవాలి. లేదు మీరు కరెక్ట్ గా ఇక్కడ అప్లై చేసుకోలేము అనుకుంటే జస్ట్ ఒక డ్రాప్ ని మనం ఇలా తీసుకొని జస్ట్ మన స్కిన్ పైన అంతా కూడా జెంటిల్ గా ఇట్లా అప్లై చేసుకోవాలి, మరీ ఎక్కువ రబ్ చేయకూడదు. వైటమిన్ సి సీరం ఏంటంటే మన స్కిన్ చాలా గ్లోయింగ్ గా ఉండేలా చేస్తుంది, చాలా మంచి గ్లో ఇస్తుంది. రెగ్యులర్ యూస్ చేస్తే మీకు ఆ డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ 1 more డ్రాప్ టు దిస్ చీక్ అండ్ నెక్స్ట్ 1 డ్రాప్ హియర్. సో ప్రాపర్ గా సీరం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇలా అప్లై చేసుకోవాలి. జస్ట్ 4 డ్రాప్స్ ఈజ్ ఇనఫ్, అంతకన్నా ఎక్కువ యూజ్ చేయొద్దు. సో మంచిగా మన ఫోర్ హెడ్, చీక్స్, అండ్ నెక్స్ట్ 1 more డ్రాప్ టు అవర్ చిన్. చాలా తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది, అస్సలు స్టిక్కీగా గ్రీజీగా ఏం ఉండదు. అండ్ చూసారు కదా, ఇప్పుడైతే నేను సీరం అప్లై చేసుకున్నాను, అస్సలు అంటే అస్సలు స్టిక్కీగా అనిపించదు. నో గ్రీజీనెస్, నో స్టిక్కీనెస్, అసలు మీకు డౌటే అవసరం లేదు. చాలా ప్రాపర్ గా స్కిన్ లోపలికి కూడా అబ్జర్వ్ అయిపోయింది. అండ్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ స్టెప్ ఈస్ మాయిశ్చరైజర్. అప్లైయింగ్ ఎనీ మాయిశ్చరైజర్. నేనైతే ఇక్కడ లారియల్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా రీవైటాలిఫ్ట్ రేంజే. సో ఈ రెండు కూడా ఒకేసారి తీసుకున్నాను. ఈ రెండు కూడా హైలరానిక్ యాసిడ్ తో ఉంటాయి అన్నమాట. సో ఈ మధ్య హైలరానిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ చాలా ఉంటున్నాయి. అండ్ ఇందులో వచ్చే ప్రోడక్ట్ కూడా హాఫ్ అయిపోయింది. అండ్ ఇట్స్ జెల్ ఫామ్, కానీ లైట్ క్రీమ్ బేస్డ్ ఉంటుంది అనమాట. అసలు ఎంత ప్రాపర్ మాయిశ్చరైజ్ చేస్తుందో స్కిన్ ని. జస్ట్ ఇట్లా డాట్ డాట్ అప్లై చేసుకోండి, నాట్ జస్ట్ యువర్ ఫేస్, నెక్ ఆల్సో. చాలా కొంచెం ఈజ్ ఇనఫ్, చాలా కొంచెం ఈజ్ ఇనఫ్. ఎస్, ఐఎమ్ రైట్. కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి ఇలా. స్కిన్ అయితే మీకు ఇమ్మీడియట్ గా సాఫ్ట్ అండ్ ప్లంపీ జ్యూసీ స్కిన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఎంత సాఫ్ట్ అయిపోతుందో స్కిన్. సో ప్రాపర్గా ఇట్లా మంచిగా మాయిశ్చరైజ్ చేసుకోండి. అండ్ ఈ మాయిశ్చరైజర్ కూడా అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. అస్సలు గ్రీజీనెస్ కానీ స్టిక్కీనెస్ కానీ ఏది ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేనైతే లారియల్ ప్యారిస్ నుంచి దిస్ ఇస్ హైడ్రా ఫ్రెష్ యాంటీఆక్స్ గ్రేప్ సీడ్ హైడ్రేటింగ్ ఐ జెల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో చాలా బాగుంటుంది ప్యాకింగ్, బ్యూటిఫుల్ పింక్ కలర్ ప్యాకింగ్. ఇదేంటంటే ఐ జెల్. సో ఈ ఐ జెల్ ఏంటంటే డార్క్ సర్కిల్స్ ని అలా పోగొడుతుందని నేనేం చెప్పను, కానీ మనం ఎవ్రీడే ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, మన స్కిన్ చాలా వరకు కూడా బ్లూ రేస్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటది కదా. సో దానికి కొంచెం జస్ట్ 1 డ్రాప్ ఈజ్ ఇనఫ్, చాలా కొంచెం ఈజ్ ఇనఫ్. ఇది కూడా ఓన్లీ అండర్ ఐస్ దగ్గర ఇట్లా ప్రాపర్ గా, ఎస్పెషల్లీ ఇఫ్ యూ మసాజ్ విత్ యువర్ రింగ్ ఫింగర్, ఇంకా కొంచెం తక్కువ ప్రెషర్ తోనే చేసుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే ఇది సెరమైడ్ బేస్డ్ క్రీమ్ అన్నమాట. సో ఇది 3x టైమ్స్ మాయిశ్చర్ లాక్ ఇన్ చేస్తుంది. సో మన స్కిన్ పైన ఈ క్రీమ్ అప్లై చేస్తాం కదా, ఐ మీన్ జెల్, ఈవినింగ్ టైం వరకు కూడా ఇఫ్ యూ టచ్ యువర్ స్కిన్ అండర్ యువర్ ఐ, ఇంకా మీకు డ్రై ఫీలింగ్ అస్సలు ఉండదు. యూ ఫీల్ దట్ జెల్ అనమాట. అందుకే నేను ఇది యూజ్ చేస్తాను. అండ్ దిస్ గోస్ వెల్ విత్ మేకప్. ఒకవేళ మీరు ఇది అప్లై చేసుకున్న తర్వాత మేకప్ వేసుకోవాలి అనుకుంటే ఏ మాత్రం డిస్టర్బ్ చేయదన్నమాట. సో ఈ రోజు నేను వాడిన అన్ని ప్రోడక్ట్స్ కూడా అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో అన్ని ప్రోడక్ట్స్ కూడా మన స్కిన్ ని ప్రాపర్ గా మాయిశ్చరైజ్ చేస్తాయి, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. నౌ ఇఫ్ యూ టచ్ యువర్ స్కిన్, ఒక వెల్వెటీ టచ్ ఫీలింగ్ వస్తుంది అనమాట, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మీరు రెగ్యులర్ గా ఇలా యూజ్ చేసినట్టయితే కొన్ని రోజుల తర్వాత యూ స్టార్ట్ ఫీలింగ్ యువర్ స్కిన్ మోర్ హెల్దీ, చాలా మంచిగా నరిష్ అయినట్టు, చాలా మంచిగా అనిపిస్తుంది. సో దిస్ ఫీల్ ఈజ్ అమేజింగ్. నేను లిప్ బామ్ యూజ్ చేస్తాను. అండ్ దిస్ లిప్ బామ్ ఈజ్ ఫ్రమ్ వాడి.
వాడి హెర్బల్స్ లిప్ బామ్. ఎంత బాగుంటది అంటే మీరు ఫస్ట్ అప్లై చేసుకోగానే మీరు దీన్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దిస్ ఈస్ బేసికలీ బ్లూబెర్రీ లిప్ బామ్, అందుకే ఈ కలర్ లో ఉంటది. ఇఫ్ యూ డోంట్ వాంట్ దిస్ వన్, స్ట్రాబెర్రీ లిప్ బామ్ కూడా యూజ్ చేయొచ్చు ఇదే రేంజ్ లో. సో చాలా తక్కువ క్వాంటిటీ, జస్ట్ ఇలా అప్లై చేసుకుంటే చాలు. లిప్స్టిక్ అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా, చాలా మంది మేము ఫేస్ కి ఏం పెట్టము, మా ఫేస్ బాగుంటది అనుకుంటారు, బట్ వాళ్ళ స్కిన్ చాలా డ్రైగా ఉంటది. బట్ మనం వాళ్ళకి అది చెప్పలేము. సో మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా స్కిన్ కేర్ ఫాలో అవ్వండి. అండ్ ఈ లిప్ బామ్ అయితే జస్ట్ ఇట్లా పెట్టుకున్న వెంటనే, అప్లై చేసుకున్న వెంటనే జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్. మీకు విత్ ఇన్ సెకండ్స్ లిప్స్ అయితే ఇలా సాఫ్టీ ఫీలింగ్ వస్తుంది అనమాట. నాకైతే చాలా చాలా ఇష్టమైనది. ఇది చాలా తక్కువ, ప్రాబబ్లీ 100 రూపీస్ అంతే ఉంటది, బట్ చాలా అంటే చాలా బాగుంటది. నాకైతే లిప్స్ డ్రై ఏమి ఉండవు, బాగానే ఉంటాయి. బట్ ఐ ఫీల్ ఎక్స్ట్రా మాయిశ్చరైజ్ చేస్తుంది అనిపిస్తుంది కంపేర్ టు అదర్ లిప్ బామ్స్ విచ్ ఐ యూస్. మీరు మార్నింగ్ టైం కాకపోయినా అట్లీస్ట్ నైట్ టైం అయినా ఈ లిప్ బామ్ పెట్టుకోండి. మార్నింగ్ మీరు లేచేసరికి చాలా మంచి ఫీల్ వస్తాయి అనమాట. చాలా మందికి డ్రై చాపీ లిప్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇదైతే చాలా బాగుంటది. అండ్ కమింగ్ టు అవర్ ఫైనల్ స్టెప్, సన్ స్క్రీన్ లోషన్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ సన్ స్క్రీన్ అయినా యూజ్ చేయండి, ఎస్పెషల్లీ ఇది సమ్మర్ కాబట్టి మినిమం SPF 50 ఉన్నది యూజ్ చేస్తే ఇంకా ఇంకా మంచిది. ఇక్కడైతే నేను మై మోస్ట్ ఫేవరెట్ ఫిక్స్ డెర్మా షాడో సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటది. మేకప్ వేసుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది చాలా హెవీగా అనిపించదు అనమాట. ఇట్స్ జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ లోషన్. సో ఇది చాలా థిక్గా ఉండదు కాబట్టి మన స్కిన్ పైన ప్రాపర్ గా మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువే యూజ్ చేసుకోవాలి. అసలు మీకు వైట్ కాస్ట్ అనేదే ఉండదు చూడండి. చాలా మంది సన్ స్క్రీన్ ని స్కిప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫేస్ పైన వైట్ కాస్ట్ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటారు. సో అట్లా స్కిప్ చేయకండి. మీరు 3 ఫింగర్ రూల్ అలా తీసుకున్నా ఓకే, ఇలా తీసుకున్నా ఓకే, బట్ ప్రాపర్లీ కంప్లీట్ గా సన్ స్క్రీన్ అంతా కూడా ఫేస్ కి నీట్ గా ఒక బ్యారియర్ లాగా ఉండేలా చూసుకోండి. సో నేనైతే కొంచెం ఎక్కువే సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాను. సో నెక్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఓన్లీ ఫేస్ ప్రాపర్ గా కేర్ తీసుకొని నెక్ తీసుకోకపోతే బాగుండదు కదా. సో చాలా ఈజీగా తొందరగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ దీనిపైన మీరు మేకప్ వేసుకున్నా కూడా ఏ మాత్రం డిస్టర్బ్ చేయదన్నమాట లేయర్. చాలా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ బ్లెండ్ అయిపోతుంది. అసలు పెట్టుకున్నట్టు కూడా మనకి ఫీల్ అనిపించదు అనమాట, హెవీగా అస్సలు అనిపించదు. చాలా లైట్ గా ఉంటది అండ్ హైడ్రేటెడ్ గా కూడా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరు చూడండి, ఎక్కడ కూడా వైట్ కాస్ట్ అనేదే లేదు. నో వైట్ కాస్ట్, కంప్లీట్లీ బ్లెండ్ అయిపోతుంది. మనం ఒక లేయర్ ఆఫ్ సన్ స్క్రీన్ అప్లై చేసిన ఫీల్ ఉండదు. అండ్ స్వెటీ ఫీల్, చాలా సన్ స్క్రీన్ లోషన్స్ మనం పెట్టుకున్న వెంటనే విపరీతమైన స్వెట్ వచ్చేస్తుంది కదా, ఇది అస్సలు అట్లా రాదు. అస్సలు స్వెట్ రాదు, స్టిక్కీగా ఉండదు, గ్రీజీ ఉండదు. అన్ని స్కిన్ టైప్స్ యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా మంచి సన్ స్క్రీన్ ఇది. ఇట్స్ జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ లోషన్. ఎవరికైతే సన్ స్క్రీన్ అప్లై చేసినప్పుడు ఆ హెవీనెస్ కానీ వైట్ కాస్ట్ కానీ బాగా స్వెట్టింగ్ వస్తుంది అనుకునే వాళ్ళు ఈ సన్ స్క్రీన్ ని యూజ్ చేయండి. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ప్రోడక్ట్స్ ఏవి కూడా స్పాన్సర్డ్ ప్రోడక్ట్స్ కాదు, నా డబ్బులతో నేను కొనుక్కున్నవి, నా ఫేవరెట్ ప్రోడక్ట్స్, నేను యూజ్ చేస్తున్నవి. సో చూసారు కదా ఈ రోజు స్కిన్ కేర్ రొటీన్, నేను ఏం ఫాలో అవుతానో మీకు చూపించాను కదా. సో ఇదంతా కూడా మీరు కంప్లీట్ గా బిగినర్స్ అయితే ఇన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పటి వరకు స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే డబుల్ క్లెన్జింగ్ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. సో బేసికల్లీ యూ నీడ్ టు ఫాలో ఫేస్ వాష్ అండ్ దెన్ మాయిశ్చరైజ్ యువర్ స్కిన్, అప్లై లిప్ బామ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డోంట్ ఫర్గెట్ టు అప్లై సన్ స్క్రీన్. సో మీరు ఈ బేసిక్ స్టెప్స్ అన్నా కూడా ఫాలో అవ్వండి. సీరం, టోనర్ మీ రెజ్యూమ్ లో ఇంక్లూడ్ చేసుకోకపోయినా అట్లీస్ట్ ఇవన్నా ఇంక్లూడ్ చేసుకొని ఇప్పటి నుంచైనా మీ స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయండి అండ్ యూ విల్ స్టార్ట్ లవింగ్ యువర్ స్కిన్. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ మై మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ రెజ్యూమ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.